అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4,612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2,869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది మటు చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి. అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు. గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేశారని చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరన్ గారు. ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు, ఐఏఎస్, ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు. అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా, మేము రాజకీయ నాయకులు ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం, అంత బలంగా నమ్ముతామని చెప్తారు. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజున. కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తాయి నాకు. నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను, తెలంగాణలో, మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు, నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలా ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం, కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నాను, డబ్బులు నిజంగా ఈ చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక మేము ఇద్దరం చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, డోలీలతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. సో ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనందరి తరపు నుంచి. అలాగే మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం, మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను, నేను తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు తిన్నా,
కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని, భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాగా నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నాడుగా తిట్లు పడతాయి. సో బాధ్యత ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి. దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడానికి. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ, మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే నేను ఒక కుర్రాన్ని అడిగాను, గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజాయి ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అన్నాడు. నేనన్నా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడు ఏంటి, గంజాయి సూపర్ ఏంటన్నావు అన్నాను. అంటే ఏంటన్నా గంజాయి అన్న, లేదన్నా ఎంజాయ్ అన్నాను. అంటే ఏంటి ఉద్దేశం అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట. లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నా, గంజాయి కాదన్నా. 2017లో నేను తిరుగుతున్నప్పుడు యువతని చాలామందిని మాట్లాడాను. మనకి అరకు ఏఓబి బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా. అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నాయి చెప్పన్నా మాకు. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి దీన్ని. ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతారు. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం. బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు, గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన. దానికి కూడా ఈ మత్తుమందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి.